గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ పిల్ల కూడా బాగుందంట. అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. అండ్ హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఇవాళ వీడియోలో ఎందుకు స్టార్టింగ్ ఇప్పుడు గుట్టలు తిరుగుతుంది అంటే, నా ఎదురుగా నాకు ఇష్టమైనటువంటివి మా అమ్మ చేస్తూ ఉందన్నమాట. మా అమ్మ అక్కడ నుంచి అలా వెళ్తుంది, అలా చూస్తూ. ఓ మై గాడ్, నాకు ఇష్టం లేనిది ఏంటి అంటే, మా అమ్మ చేయకోకుండా వేరే ఫుడ్ ఏదైనా ఉంటే అదంతా నాకు నచ్చదు అనమాట. మా అమ్మ ఫుడ్ చాలా ఇష్టము. పిల్ల బాగానే వేస్తున్నావు కదా అని అనుకుంటుంది కదా. అవును అవునంట, ఉప్పు వేసుకుంది. బట్ ఎనీవేస్, ఇవాళ మా అమ్మ చాలా 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 స్పెషల్స్ చేస్తూ ఉంది. సో ఫస్ట్ మనం దాన్ని చూసి దాని తర్వాత బ్లాగ్లోకి వెళ్ళిపోదాము, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ మామ్. హాయ్ పండు. వాట్స్ అప్? ఏం చేస్తున్నావు ఇప్పుడు? అంటే ఏం చేసావు? అక్కడ చూడు, 4 పొయ్యిలు ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. అండ్ వాసన అయితే గుమాలిస్తూ ఉంది. పొయ్యిలు ఆఫ్ చేసిన అయిపోయిందా ఆల్రెడీ? ఎందుకు నన్ను అలా? నువ్వేంటి నార్మల్ డ్రెస్, నార్మల్ శారీ వేసుకున్నా కూడా అంత మంచిగా కనిపిస్తావు అసలు ఇక్కడ వీడియోస్లో. ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఎందుకలా? ఆల్రెడీ నీకు ఇష్టమైన వంటలు వేసినాలే. వద్దు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మాకు చూపిస్తారా మీరు ఏమేమి వంటలు చేశారో? అండ్ ఆల్సో గైస్, యా వెళ్తూ అలానే ఉంటుంది, ఎందుకంటే ఇవాళ నువ్వు కొంచెం మా ఫేవరెట్ చేసావు ఒకటి. అండ్ ఆల్సో దానికంటే ముందు చూడండి, తడా అగైన్ వీ హ్యావ్ తాటి ముంజలు. దీంట్లో నేను మా చెల్లిద్దరం తినేసినాము కొన్ని. ఇవి మా అమ్మ వాళ్ళకు, అంటే మా మమ్మీ మా డాడీకి. అయిపోతాయి, ఏం చేస్తాం, ముందు తినేయాలి. అదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ టైప్ అనమాట మాది బేసిక్గా. ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ న్యూట్రిడమ్ డీటాక్స్ క్లెన్జర్. ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. అండ్ పెద్ద టోటల్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఉండే ఈ పొల్యూషన్, ఫ్రీ రాడికల్ స్ట్రెస్ వల్ల ఫేస్ అంతా డల్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో 2% ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉందన్నమాట. దానివల్ల జెంటల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి పోర్స్ అనేవి కూడా అన్క్లాగ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో నా స్కిన్ అయితే చాలా స్మూత్ గా అనిపిస్తుంది. పైగా ఇందులో సోడియం పీసీఏ ఉండడం వల్ల మాయిశ్చర్ అంతా లాక్ చేసి స్కిన్ అయితే ప్లంపీ సాఫ్ట్ గా ఉంచుతుంది అనమాట. నాకు ఈ న్యూట్రిడమ్ లో నచ్చేది అయితే కంప్లీట్ గా హైడ్రేషన్ మీద ఫోకస్ చేస్తారనమాట. నాకైతే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ ని కూడా చాలా మంచి కేర్ తీసుకుంటారు. ఫేస్ వాష్ చేసిన తర్వాత డ్రై ఫినిష్ కూడా అసలు ఉండదు, చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటది. ఇంకా అవ్వగానే నేనైతే న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడతా అనమాట, విత్ వైటమిన్ ఈ ఫాస్ఫేట్. లెట్ మీ టెల్ యూ, ఇదైతే చాలా లైట్ వెయిట్ అండ్ ఇన్స్టెంట్ గా హైడ్రేట్ చేస్తుంది ఫేస్ ని. అదే కాకుండా స్కిన్ బ్యారియర్ అయితే చాలా మంచిగా రిపేర్ చేస్తుంది. అందుకే ఇది నా ఫేవరెట్. బెస్ట్ పార్ట్ అయితే రెడ్నెస్ ఏదైనా ఉన్నా, ఫైన్ లైన్స్ ఉన్న, యాక్నీ స్పాట్స్ ఉన్న వాటి అన్నిటిని మంచి క్లియర్ చేస్తుంది అనమాట. పైగా అయితే డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ కూడా, పర్ఫెక్ట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ లైక్ మైన్. సో అందుకే వాడి నాకు నచ్చితేనే మీకు చెప్తున్నాను. ఇవి రెండు నాకు ఎందుకు నచ్చుతాయంటే, స్కిన్ కి అప్లై చేసుకున్న తర్వాత చాలా కామ్ అండ్ హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది నా స్కిన్. పైగా ఇవి మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ అవైలబుల్ ఇన్ 18+ కంట్రీస్ అనమాట. ఇఫ్ మీరు కనుక సూదింగ్ గా అనిపించేవి, కామ్ గా అనిపించే ప్రోడక్ట్స్ కోసం వెతుకుతుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మీకు కనుక ప్రోడక్ట్స్ కావాలి అంటే అయినా, లేకపోతే ఐబరియా స్కిన్ బ్రాండ్స్.in లో అయినా చెక్ చేయొచ్చు. లింక్స్ కావాలి అంటే మీకోసం డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్స్, యూట్యూబ్ కార్ట్ అండ్ ఐబరియా స్కిన్ బ్రాండ్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇప్పుడు ఏంటో మనం చూద్దామా ఏమేం చేసిందో మా అమ్మ. హాయ్ మామ్. హాయ్ పండు. ఏం చేస్తున్నావు? సరిపోయారు ఇద్దరును. ఇవాళ లంచ్ ఏంటి స్పెషల్స్? యా నీకు తెలిసింది చెప్పు. ఫిష్ కనిపిస్తుంది. అండ్ అక్కడ ఆల్రెడీ రొయ్యలు క్లీన్ చేసిన ఒకటి, రొయ్యలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అన్నము, వేడి అన్నం ఫస్ట్. ఓకే, తర్వాత ఇవి రొయ్యలు. ఐషుకు కర్రీ లాగా ఇష్టం కాబట్టి కొంచెం అయిపోయింది. మీలో రొయ్యలు ఎంతమందికి ఇష్టం కదా? నూరు చెప్పరిస్తాను. అంటే దే ఆర్ మై ఫేవరెట్ అనమాట రొయ్యలు బేసిక్గా. అయిపోయినాయి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ ఇది ఫిష్. వావ్, ఫిష్ కర్రీ. వావ్, ఇందులో 2 రకాలు వేసా. ఏమేసావా? బెండకాయ వేసా. ఓ, ఈరోజు మా అమ్మ కొత్తగా బెండకాయ కూడా వేసింది, లేడీస్ ఫింగర్ వేసింది. మామిడికాయ వేసా.
మామిడికాయ అండ్ బెండకాయ ఫిష్. వావ్, ఫిష్ నైస్. దాంతో పాటు ఫిష్ ఫ్రై ఆల్సో. అంటే వెనకాయ ఉన్నాయి. ఫిష్ ఫ్రై జరుగుతూ ఉంది, ఆన్ ది వేలో ఉందన్నమాట. ఇలా మా అమ్మ మ్యారినేట్ చేసుకొని నీట్గా పెట్టుకుంటుంది. సో ఓకే, దట్స్ ఫర్ లంచ్. అండ్ మేము ప్రశాంతంగా లంచ్ తినేస్తాము. అక్షయ్, నీకు ఫిష్ అండ్ రొయ్యల్లో ఏది ఇష్టం బాగా? ప్రాన్స్ ఇష్టమా? ఫిష్ 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 అసలు ఇష్టంలా? ఇష్టంతో కాదు, హెల్త్కి మంచిదని మా అమ్మ మా నాన్న తినమంటే తింటుంది. సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా కొమ్మేయాలి. ఐ విల్ సీ యూ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ వైల్ ఈటింగ్ ఆర్ ఐ డోంట్ నో, వాటర్ వస్తున్నాయి. సో లెట్స్ ఈట్ నౌ. ఓకే, సో మేమైతే ఫిష్ నైట్ తింటాం అనమాట. నైట్ తింటే ఫిష్ దోశలో సూపర్ ఉంటుంది. ప్రాన్స్ ఫర్ అక్షయ. బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇక్కడ కూడా ఫ్రై తింటా. గైస్ అక్కడ చూడండి, ది క్యూటెస్ట్ డాడ్ అండ్ సన్ అనమాట. ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి వాళ్ళిద్దరు. బట్ దానికోసం అనమాట పడుకున్నోడు లేసి మరి పోయినాడు ఆడికి. అండ్ క్లారిటీ లేదనొద్దు, ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అని క్లారిటీ లేనప్పుడే బాగుంటాయి అన్నమాట. దిస్ ఈజ్ మీ దయ్యం. సో ఇది వచ్చేసి మీకు అసలు ఎప్పుడు మీరు నాకు తెలిసి చూసుండరు ఈ ప్లేస్కి. సో మా ఇంట్లో అలా చాలా ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఫిష్ వాటికి స్టాక్ పెట్టుకుంటాము ఎప్పుడైనా ఫ్రెష్ మీట్ ఏదన్నా వచ్చినప్పుడు అట్లా. సో అందుకు నేను తీసుకొద్దామని వచ్చినాను. తీసుకుపోయిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఫిష్ ఉంది లోపల. నేను ఇది ఆఫ్ చేసేసిన అనమాట. సరిగా పెట్టలే, మొత్తం అంతా కింద కారింది. ఐ హ్యావ్ టు కాల్ అమ్మా నౌ. ఓకే బాయ్. ఏంటి ఈరోజు తమలపాకులు పెట్టుకొని ఉన్నావు? ఫస్ట్ హాయ్ మామ్. ఏం చేస్తున్నావు? నెయ్యి కాంచుతున్నావా? ఓహో గైజ్, మీలో ఎంతమందికి ఇలా నెయ్యిలో తమలపాకు వేస్తూ ఉంటే ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి? మోస్ట్ ఆఫ్ ద అమ్మ వాళ్ళు చేస్తారు కదా ఇట్లా. చిన్నప్పుడు తమలపాకులు బాగా. అవునా? నాకు గుర్తులేదు యాక్చువల్లీ. అండ్ ఆల్సో మా అమ్మ ఎప్పుడు నేను వచ్చేసరికి నెయ్యి అంతా ప్రిపేర్ చేసుకొని ఉంటుంది. ఈరోజు మా అమ్మ చేస్తూ ఉంటే ఇంకా అయిపోయినప్పుడు నెయ్యి చాలా బాగా వేస్తుంది మా అమ్మ. నెయ్యి చాలా బాగా చేయడం కాదు, నెయ్యి మామూలుగానే. అంటే నెయ్యి ఫ్లేవరు అందరికీ రాదు కదా, కొంతమందికి వస్తుంది కదా మంచిగా. నెయ్యి అంటే బాగుంటుంది. ఓకే, మనం దేంతో చేస్తామా? ఏం లేదు, పెరుగు ఉంటుంది కదా, పెరుగులో మీగడ తీస్తా ఉంటా. 1 వీక్ అయిన తర్వాత దాన్ని వెన్న తీసేసి ఇట్లా నేను చేసేస్తాను. కానీ ఎంత ఉండింది అది నువ్వు మీగడ తీసినప్పుడు. బటర్ అంటే బటర్ కాదు అది, అది అదే వెన్న 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 ఎంత ఉండింది. కానీ ఇప్పుడు చూడు కొంచెమే వచ్చేసింది కదా. అంతే, మొత్తం అంతా అయ్యేసరికి ఫ్రెష్ గీ బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు దాంట్లోకి వేడిగా అన్నం వేసుకొని శనక్కాయల పొడి వేసుకొని లేదా పికిల్ వేసుకొని తింటే ఆహా అన్నట్లు ఉంటుంది కదా. ఏం చేస్తానంటే ఈరోజు ఫిష్ ఉంది కాబట్టి మనం దాన్ని కొంచెం సైడ్ పెట్టేస్తాం. సో దాన్ని కొంచెం సైడ్ పెట్టేస్తాం అనమాట. ఫిష్ 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 డాడీకి తెలిసిన వాళ్ళు మళ్ళీ తెచ్చిచ్చినారు. నిన్న చేసింది అమ్మ ఫిష్, మళ్ళీ ఈరోజు కూడా ఫిష్ అనమాట. డబల్ ధమాకా మాకు బేసిక్గా. సో దాంట్లో మామిడికాయలు వేసి చేస్తుంది, అసలు ఆహా ఓహో అన్నట్లు ఉంటుంది గైస్. ఏ ఫిష్ మా? బొచ్చెలు చాలా టేస్టీగా ఉంటాయి అవి. ఓకే, షూర్. మన చెట్టువేనా? సూపర్. అండ్ దిస్ గర్ల్ రైట్ హియర్ గైస్, మీలో ఎంతమందికి ఫిష్ ఇష్టం అండ్ ఇష్టం లేదు నాకు కామెంట్ చేయండి. మా చెల్లికి అయితే ఫిష్ అంటే అస్సలకి నచ్చదు. అండ్ అప్పుడైతే ముందు కనీసం ఫిష్ ఫ్రై అన్న తినేది, ఇప్పుడు అది కూడా తినట్లేదు అనమాట. అండ్ ఈ పిల్ల కోసము అని కాదు కానీ నార్మల్గా అమ్మ ఫిష్ కర్రీ వేసింటే
ఈ పిల్ల చూస్తే We are going out. Let's go. Bye రా బడ్డిగా. Guys, ఐషు వచ్చేసి అక్కడ సో బేసిక్గా నేను ఎందుకు పోలేదు అంటే నేను నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ హాట్ చిప్స్ అనమాట, నాకు పెద్దగా నచ్చవు. సో ఫస్ట్ హాట్ చిప్స్ తీసుకొని ఈ సైడ్ వచ్చినాం కాబట్టి అండ్ దెన్ యూ విల్ బీ గోయింగ్ సమ్వేర్ అవుట్ అంటే ఏదైనా తినడానికి, బికాస్ ఆ పాప ఏం తినలేదు. ఇంకా ఆ పిల్ల కోటా కింద నేను కూడా తినేస్తాయి ఒకటి డెజర్ట్ లాగా. సో స్ట్రాబెరీ డిప్ కూడా చేసుకుంటున్నాం మేము ఈవినింగ్. సో అది ఇది అంతా కలిపి ఉంటుంది కదా అని బయటకు వచ్చినాం. గుడ్ గర్ల్. సో థింగ్స్ విచ్ ఐ హేట్ ఆఫ్టర్ ఈటింగ్ ఫిష్ ఏంటో చెప్పరా? రెడ్గా వచ్చేస్తాయి అన్నమాట కంప్లీట్లీ. బట్ ఏం చేస్తాం, టేస్ట్ ఈస్ టేస్ట్. సో హాయ్ గాయ్స్. సో ఇవాళ వచ్చేసి ఈ కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్ అక్షయ కాదు, మీ అండ్ ఇక్కడ కూర్చున్నా యతవన కొండిగాడితో అనమాట. బేసిక్గా వీడు వచ్చేసి నా ప్లేస్ని దుబ్బేయాలని చూస్తున్నాడు. యూ గైస్ హ్యావ్ టు టెల్ మీ అసలు ఈ ప్లేస్ ఎవరిది? బేసిక్గా మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు కదా, ఏమి ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు కదా, ఇది నా ప్లేస్. కానీ వీడు అక్కడ కూర్చో, ఇక్కడ ప్లేస్ ఉంది కదా, అది అక్కడ బడ్డీకి, ఇక్కడ ఐషుకి, ఇక్కడ నాకు. అంటే అప్పుడప్పుడు అట్లా కాదంట. చూడండి, నేను బయట యోగిని లోపలేమో భోగినిరా. నా ప్లేస్ అది. ఇక్కడే నిలబడుకొని ఉన్నాడు గైస్. మా అమ్మ పోమన్నా కూడా పోవడం లేదు, వెళ్ళిపోయినాడు. మా ఉండమా ఏం చేస్తాడు చూద్దాం. చూడు ఇక్కడ కూర్చోబెట్టలేదని అక్కడికి వెళ్ళేసి ఇంకా అంటే నీకు చేయి రావాల్సిందేనా? వాడి మోహన్ చూడండి ఒకసారి ఎట్లా పెట్టినాడు. వైట్ కోపంగా చూస్తున్నాను నేను. అవునా, కోపంగా చూస్తున్నావా? ఏం చేస్తావు, ఏం చేయగలవు? అబ్బా వాయమ్మ అనుకుంటాను చిన్నాక మంచిదని. కానీ వాడికి తెలియదు ఏంటంటే ఇందాక నేనే వాడికి ట్రీట్స్ పెట్టినా, కానీ వాడికి అవన్నీ గుర్తుండవు. నేను ఇప్పుడు అడిచినా కదా, అది మాత్రమే గుర్తుంటుంది. అండ్ ఆల్సో మేము ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నాము. ఆ మూవీ పేరు ఏంటి ఐషు? టెరిఫైయర్ అంట. అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే హల్చల్ అవుతుంది. మూవీ 2016లోనే వచ్చింది, కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. హారర్, కంప్లీట్ హారర్ మూవీ. సో చూద్దాం ఎట్లుంటుంది ఏంది అని చెప్పి సెకండ్ చూస్తున్నాము. సో దట్ కొంచెం మంచి హారర్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి. సో చూస్తే ఎలా ఎంత 2 అవర్స్ ఉంది సినిమా అంతే అక్క. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కావడం, ఎందుకు అట్లా పెట్టినావు ఫేస్? అంటే నీ మొహం చూసి నేను భయపడతా అనుకుంటున్నావా? సరిపోవడంలా అది. ఇంకా తిను లక్కీ బేకరీ కాడ పప్పులన్నీ. మా అమ్మ చూడు ఇంకా అరిసి మళ్ళీ దిండు తీయమంటావు అంటే ఏసివేమో ఒక పని చేయి, ఏసివే నీట్గా బజ్జుకో. అయినా ఎక్కడ నువ్వు ఎక్కడ పడిపోవాల్సింది? నువ్వు బయట కదా, కిటికీ ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? బజ్జు ఇట్లా ఇట్లా చేయాలి మనం, ఇట్లా చేయాలి. నెక్స్ట్ రోజు నుంచి ఇంటికి కాపలా నేనుంటాను, మీరు ఉంటారని చెప్పి మమ్మల్ని బయట పెడతాను. బంటూ బయ్య అమ్మో అలర్ట్ చూడండి ఎట్లా అలర్ట్ అవుతున్నాడో బాహుబలి. పడుకో ఇంకలే, ఏం కాదులే, మేము కాస్తాంలే కాపలా ఇంటిని. మా కుక్కని పట్టుకున్నాక డెటాల్తో కడుక్కునేది బట్టి చూసింది, మా కుక్క చూసింది. కడుక్కున్నదనా? దగా మోసం. హలో డాడీ, తొందరరా డాడీ, వీళ్ళని సత్తాయిస్తున్నారు, రా డాడీ అంటాను వాళ్ళు. ఇంకా మళ్ళా అనేసి ఇట్స్ వెరీ చలీ. ఏంట్రీ ఇది? చిన్న బ్రేక్ గైస్ మూవీ నుంచి. బడ్డీనే మాకు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు. గైస్ ఒక్కసారి లుక్ అట్ దిస్ గై అండ్ దట్. ఏంది బడ్డది? ఇంకొకసారి అయినా అట్లాను క్లిక్ అను కొరుకుతాడైంది. ఏయ్ దిగు రే, వైట్దిరా
పెంట వేస్తావు. నీ నాటకాలు అమ్మ అక్క దగ్గర సాగేది నాటకాలు చెయ్యకు. అది నేనే ఐషక్కను రా నేను నువ్వు పెట్టుకుంటావా? పెట్టు కొరుకుతాడు. వావ్ గా తీయాలా సూపర్ సూపర్. సో వీఆర్ గోనా ట్రై దిస్ ట్యూబ్ హియర్. కచ్చికలి మోసం మోసం బుచ్చరియా కొరుకుతున్నాడు వాడు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సారీ 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 నాకు గన్నెత్తారా? సారీ సారీ. ఓకే సో చూడండి మా అమ్మ ఇక్కడ నీట్గా అరేంజ్ చేసుకుంటుంది అనమాట. అది ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది పైన కింద. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా సెట్ చేస్తుంది అనమాట. నేను చెప్తున్నా మా అమ్మకి ఇలాంటివి ఒక 5 ఇల్లులు కావాలా మా అమ్మ ఇట్లా నీట్గా సరదాలంటే, పైకి పెట్టి సరదాలంటే అని చెప్తున్నా. సో అదనమాట సంగతి. బేసిక్గా అవతలేవో ఆ చిన్న చిన్నటి కొన్ని కంపార్ట్మెంట్స్ మావండి అంతే. మా అమ్మవే మిగిలినటువంటి. మీరు ఎప్పుడైనా గమనిస్తే మా అమ్మ కట్టిన చీర మళ్ళీ ఇంకొకసారి కట్టిండదు. మీరు అదే అబ్జర్వ్ చేయాలి. అలానే కదా, అలానే అంటే ఐషి కూడా అలానే చెప్పింది బేసిక్గా. సో ఇంకా మీ మమ్మీ వాళ్ళు కూడా అలానే ఉంటారు నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏమంటారంటే మనల్ని అంటారు ఎక్కువ బట్టలు కొన్నారని చెప్పి. కానీ వాళ్ళ చీరలు గురించి వాళ్ళు ఆలోచించారు. ఏం చేస్తాం చెప్పండి. బయటవే మేము బయటికి వెళ్ళాలి. ఓకే బాయ్. సో గైజ్ ఇక్కడ చూడండి మేడం ఝాన్సీ ఏం చేస్తుందో. టైం అరౌండ్ 2 o'clock అవుతుంది. ఇప్పుడు కూడా చూస్తుంది అనమాట. అండ్ నేను లైట్ ఆఫ్ చేస్తున్నాడు. అది నేను లైట్ ఆఫ్ చేస్తుంటే షీ సేయింగ్ అప్పుడు ఎందుకు ఆఫ్ చేస్తున్నావు పడుకుందాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇప్పుడే పానీపూరి ఛాలెంజ్ ఇప్పుడే గైస్ అంటే పానీపూరి ఛాలెంజ్ కాదు, ఫుడ్ ఛాలెంజ్ అన్నమాట. ఎప్పటి నుంచో మేము ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉన్నాం అనమాట ఈ అంటే ఫుడ్ ఛాలెంజ్ ఇది. సో వీ వాంటెడ్ టు ట్రై ఇట్ ఫర్ ఎ రియలీ లాంగ్ టైం. అందుకే ఈసారి అంటే ఫైనల్ ఆక్టోబర్ సిజర్స్ ఆడి వెనకాలకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేలోపు మనం తినాలి. నాకు తెలిసి ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది వీడియో. త్వరగానే నేనైతే వీడియో అప్లోడ్ చేసేసి ఎడిట్ చేసేసి అండ్ ఇన్స్టాలో మోస్ట్లీ ఒక 2 days లో వచ్చేస్తుంది. ఈ బ్లాగ్ వచ్చే ముందే వచ్చేసింటారు కొంచెం ముందే. అండ్ అసలు చెప్తున్నాము ఏదో ఒకసారి 2 సార్లకి అయితే ఓకే కానీ అసలు ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఇట్ అగైన్. కానీ చాలా ఫన్ ఉండింది, చాలా ఫన్ ఉండింది అసలు కదా. అంటే ఐ వాంటెడ్ టు బ్లాగ్ ఇట్. అంటే మేము పరిగెత్తి చూపిద్దాం అనుకున్నాము కానీ అసలు చీకటి అయిపోతా ఉండింది. సో మేము ఫాస్ట్గా ఛాన్స్ వచ్చింది అనమాట. అండ్ మోరోవర్ బయట వేస్తున్నాం కదా, సో అందరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఏం సైలెంట్ ఉంటుంది మా సరౌండింగ్స్. యా సో అందుకే ఇంకా మేము ఫాస్ట్గా చేసేసినాము. సో గైస్ చూడండి రిచ్ గైస్ అందుకే ఇలా కెమెరాస్ ఉంటారు. మేము అందుకే మొబైల్లో షూట్ చేస్తాం. సో మేమైతే ఇప్పుడు నా దాంట్లో చేస్తాం. ఓకే సో ఇక్కడ వచ్చేసి అక్షయ రెడ్డి ఛానల్ నడుస్తుంది అనమాట. అండ్ అభిజ్ఞా రెడ్డి ఛానల్ నడుస్తుంది. నా ఆడియన్స్ నేను చెప్తాను. వావ్ అక్షయ రెడ్డి ఛానల్ నడుస్తానే ఉంటది. ఆ పిల్లది కంప్లీట్ అవ్వదు అనమాట. ఈ రోజు పక్కా ½ an hour ఫుటేజ్ పెడదామని ½ an hour అంట. మా పిల్ల 30 minutes ఫుటేజ్ కానీ మా చెల్లి పెట్టింది అంటే నేను నీకు ఏం కావాలంటే కొనిస్తాయి ఈ రోజు. ఐ నీడ్ రేగివడ. మా అమ్మని అడుగుదాము. మా అమ్మ ఎవరి బ్లాగ్ లో ఉంటుంది ఓకేనా? మా నువ్వు చెప్పు మా ఎవరి బ్లాగ్ లో ఉంటావు. గైస్ ఇదంతా ప్లాంట్. మమ్మ నన్ను అడగమని చెప్పింది ఎవరి బ్లాగ్ లో ఉంటావని చెప్పమని చెప్పి మరి నన్ను ఇట్లా మోసం చేసింది మా అమ్మ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వీళ్ళిద్దరు చూడండి ఒకసారి. బియా బరువు అయిపోయింది. సో మా అమ్మ ఈరోజు ఫుడ్ వండలేదు. లేదు యాక్చువల్లీ గ్యాస్ నైట్ ఏదో అవును నైట్ అక్క ఆకలి మధ్యాహ్నం లంచ్ తినాలా డిన్నర్ తినలేదు. సో ఆకలి అని విను అందుకు ఫస్ట్ నాది విషయం ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటంటే నేను నైట్ అరౌండ్ ఫుల్ ఆకలి అవుతా ఉన్నింది. నైట్ 1 o'clock అట్లా ఫుల్గా ఆకలి అవుతా ఉంటే నేనేమనుకున్నా సర్లే కిందికి వెళ్ళేసి ఏమైనా తిందామా అనుకున్నా. బట్ ఏం లేవు. సో మ్యాగీ ఒకటి ఉందని మ్యాగీ నైట్ ఎవడైనా మురుకులు తింటాడా? తింటే వేడిగా మ్యాగీ అలా చీజీ మ్యాగీ అట్లా లోపల జంక్ ఫుడ్ కాదు జనరల్లీ మురుకులు అదేం అంత మంచి హెల్దీ ఐటమ్ ఏం కాదు బేసిక్గా. మ్యాగీ తిన్నాం కానీ కిందికి వచ్చి స్టవ్ ఇట్లా ఆన్ చేసినామా
నాకు భయం ఏంటంటే నేను కరెక్ట్గా స్టవ్ తిప్పినానా లేదా అని. బికాజ్ మరీ అంత బిల్డప్ ఏం కాదు, స్టవ్ వెలిగించడం కూడా చేత కాదు అన్నట్టు. ఒకసారి ట్రై చేసిన రాలా, రెండోసారి ట్రై చేసిన రాలా. అమ్మో ఎక్కువసేపు పెట్టినా అనుకో గ్యాస్ మీద ఏమైనా వస్తుందేమో, మళ్ళీ అమ్మ లేస్తుంది నన్ను ఇంకా. అవును ఎక్కువసారి చేస్తుంది. గ్యాస్ అయిపోయింది ఏమో అనుకోలేదు ఒకసారి అనుకున్నా గ్యాస్ అయిపోయిందేమో అని అనుకున్నా, కానీ మా అమ్మ మరి అంత గ్యాస్ అయిపోయేంత వరకు ఎందుకు ఉంచుతుంది అనుకున్నా నేను. మళ్ళా అనుకొని నేనేం చేసిన ఇంకా అది వదిలేసి అట్లా అక్క పైకి వచ్చి గ్యాస్ ఆఫ్ చేసింది ఐషు. అమ్మ అంటే గ్యాస్ ఆఫ్ చేయడానికి అంత గ్యాస్ సిస్టమ్ అంతా బయట ఉంటుంది. సో మాకు ఇంకా అంత చెయ్యంలే, 1 o'clock బయటికి పోయి అంత చెయ్యం. కానీ భయం లేదే, నీకు భయం? భయం అని కాదు మే ఎడ్డి, అంటే పోం కదా నైట్ బయటికి పోయి అంత చేసి సో అందుకు ఓకే. సో అది కాదు ఇష్యూ ఇక్కడ, మెయిన్ ఇష్యూ మెయిన్ మ్యాటర్ అది కాదు. మెయిన్ మ్యాటర్ అసలు ఏమైంది గ్యాస్ కి చెప్పు మా మ్యాటర్ విషయం అసలు ఏమైందా. నైట్ నేను గ్యాస్ స్టవ్ తుడుచుకొని పడుకుంటా కదా, గ్యాస్ స్టవ్ అంతా అయిపోయినాక మీరంతా అయిపోయినాక తిన్నాక మీరు పైకి వెళ్ళిపోయినారు. నేను గ్యాస్ తుడుచుకుంటా ఉన్నానా, తుడుచుకుంటుంటే ఇది సడన్గా ఇట్లా పైకి ఎత్తి కింద తుడుస్తా ఉన్నా. తుడుస్తుంటే సడన్ గ్యాస్ పోతా ఉంది, సౌండ్ వస్తా ఉంది. ఏది సౌండ్ వస్తుంది అనేసి నేను అనుకున్నా ఆల్రెడీ అది మ్యాగీ రానప్పుడే ఏదో గ్యాస్ ఇష్యూ ఏదో సంథింగ్ అయ్యింది అని అనుకున్నా. లైట్ గా స్మెల్ వచ్చింది కానీ ఎక్కువ రాలే, ఓకేగా. నేను ఇట్లా చెవు పెట్టి చూసిన గ్యాస్ ఇంకా అది మొత్తం అది ఇంటాలి. ఇట్లా మనము పైపు పెడతాం చూడు గ్యాస్ రావడానికి, పైప్ కనెక్షన్ ఇస్తానులే, అది మొత్తం అంతా ఊడిపోయింది. లోపలికి గ్యాస్ అంతా ఇంకా వస్తుంది. బాబు తొందరగా లైట్లు ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళి అది గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇంకా గబగబ పరిగెత్తుకుంటే డాడీ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేసి రెగ్యులేటర్ తీసేసి ఇంకా వదిలేసే పొద్దున్న చూసుకోవచ్చులే. ఈరోజు ఫుడ్ అంటే ఈ గ్యాస్ విషయం ఫుడ్ మొత్తం బయట అనమాట బేసిక్ గా. మేము నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. వీళ్ళు ప్లాన్ చేసి నన్ను చేయలేదు, నేనైతే చేస్తానన్నా. ఈ అమ్మాయి దేంట్లో చేస్తాను, ఈ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి మాత్రం. అంటే ఆ పాప అప్పటికి రాలేదులే, అప్పుడు వచ్చిందంటే ఆ పిల్ల అదే చెప్పేది. కానీ ఇదిగోండి ఈ గ్యాస్ తో దీంతో చేస్తానంటే గైస్ ఇట్లా అట్లా పెట్టి. గ్యాస్ కదా సరేలే ఈ రోజు డాడీ బయట తిప్పిస్తాడంట, నేను అమ్మ తింటాం, నువ్వు మాత్రం ఇంట్లో ఫుడ్ తింటా. అమ్మ కూడా ఇది చేస్తానని నువ్వు ఒకటి జంక్ ఫుడ్ అంతా ఎప్పుడు తింటా ఉంటావు, మ్యాగీ చీజ్ మ్యాగీ అనుకుంటా. అది మనము ఇల్లు నువ్వు మాట్లాడుతావు దాని గురించి. అది ఇప్పుడు మనం వాడదాం అనింది కానీ మా అమ్మ దాంట్లో అన్నం ఒకసారి, కూర ఒకసారి, తాలింపు ఒకసారి అవన్నీ పెట్టేసరికి అన్నం ఒకసారి, కూర ఒకసారి, తాలింపు ఒకసారి అవసరం లేదు. ఒకసారి పప్పు పెట్టేస్తే అయిపోయాయి. మెంతిపప్పు చేసినాం అనుకో సెట్ అయిపోతుంది. రైస్ కుక్కర్లో అన్నం పెడితే అన్నం అయిపోయాయి, అంతే కదా. పెడతావు రైస్ కుక్కర్లో అన్నం. రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్. జంక్ ఫుడ్ ఇష్టం లేదు బిర్యానీ ఇస్ నాట్ జంక్ ఫుడ్ రైట్, సో వీ కెన్ హ్యావ్ ఇట్. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు వద్దంటాను. అవునా స్టమక్ ఇస్ పైనింగ్ guys. ఈసారి కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చింది అనమాట, అందుకు వీళ్ళది ప్రేమ అనురాగాలు తట్టుకోలేదు. అండ్ ఆల్సో ఈరోజు కొంచెం లైక్ కొంచెం బిజీగా ఉంటుంది, ఎందుకంటే సో బేసిక్గా ఏంటి అంటే ఈరోజు మా అమ్మ అండ్ మా సిస్టర్కి హాస్పిటల్ విజిట్ ఉందన్నమాట. ఐకి చూపించుకోవాలి అండ్ దాంతోపాటు మా సిస్టర్కి కూడా విజిట్ ఉందన్నమాట. అది కూడా వెళ్ళే టైంలో మీకు చూపిస్తా, అంటే మనం అందరం కలిసిపోదాం. ఓకే, సో ఈరోజు కొంచెం కేయాస్గా ఉంది గైస్, అట్లా ఇట్లా అల్లరల్లరిగా ఉంది. సో యా బాయ్. మా కొన్ని ఫోటోలు ఎత్తామని చూడండి గైస్, మా కొన్ని ఫోటోలు ఎత్తామంట అంటే అసలు ఎత్తట్లా. నేను చెప్తా పాయింట్ల వైజ్. పాయింట్ నెంబర్ 1, నేను ఎత్తినా కూడా నీకు నచ్చవు. ఇట్లా కిందికి పైకి ఇలా ఇలా నార్మల్గా నాకైతే ఇట్లా ఎత్తుతుంది. అక్క పెట్టిన పోస్ట్లు ఇలా పాత వెళ్తే నేను ఇలా 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 మొత్తం తిరుగుతూ ఎత్తుతా ఫోటో. కానీ ఆ పాపకు అవన్నీ నచ్చవు. ఓకేనా, అంటే అవన్నీ నచ్చవు ఇన్ ద సెన్స్ నేను ఎత్తుతే ఎటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లకి ఒకవేళ మంచిగా వచ్చిన ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకొని చిట్టి నా బుడ్డి చిట్టి అని పెట్టుకున్నా కూడా ఆ పిల్లకి నచ్చవు. ఓకేనా, అది మెయిన్. అండ్ సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏం లేదు, ఆ పిల్లకి నచ్చినప్పుడు నేను ఒకేలా మళ్ళీ పెట్టుకొని నన్ను లేదు అవన్నీ ఉండవు. ఎత్తాను గైస్ నేను ఆ పిల్లకి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాను నేను, నావి నేను ఎత్తుకుంటా, పాప టాప వెతుకుంటుంది కావాలంటే. నాకైతే ఇప్పుడు అవసరం లేదు. గార్డెన్ లో కావాలి. గార్డెన్ లో అసలు సెల్ఫీ క్యామ్స్ అంటే ట్రైపాడ్ కొన్నాను నేను, అదే పని డబ్బులు పెట్టి ట్రైపాడ్ తో తీసుకో.
అట్లా ఏమి ఉండదు. సో ఇప్పుడు మేము లంచ్ డిస్కషన్స్ అన్నమాట, ఏ బిర్యానీ కావాలి అని చెప్పేసి. సో దిస్ ఇస్ సో నైస్. ఈ ఎండలో సన్ కిస్డ్ ఫోటోలు రావేషు, సన్ స్లాప్డ్ ఫొటోస్ వస్తాయి. అయినా పాపకి ఫొటోస్ తీయాలంటే ఇంకా తప్పట్లేదు గైస్. ఏమో ఆ పాట గుర్తొస్తుంది నాకు. ఇంకా పోనీలే పాపం చిన్న బిడ్డ తీద్దామని అనిపిస్తా ఉంటుంది. సో అందుకే తీస్తాను. నేను ఒకటి చెప్తా విను, నేను తీసేదైతే కొడతానే ఉండు, ఒక యాంగిల్లో పెట్టి కొడతానే ఉండాలంటే ఆ పాప ఒకటి సెలెక్ట్ చేసుకుంటుందంట. సరే ఓకే అట్లానే చేస్తాను. నాకు ఆల్రెడీ నా జీవితం అర్థమైపోయింది. నేను ఇంకా తినను కూడా తినలే, బ్రేక్ఫాస్ట్ తినలే, లంచ్ తినలే, ఇంకా అదే పట్టుకుంటా. నువ్వు అనేది ఓకే గైస్. నేను మళ్ళీ తర్వాత బతుకున్నా మళ్ళీ నెక్స్ట్ కావాలంటే నేను మెసేజ్ ఇస్తాను. ఆ మెసేజ్ కాదు, నేను మీకు మళ్ళీ వస్తా, ఓకేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను పుట్టిగా అవుతానేమో. సరే బాయ్. సో జస్ట్ డన్. అండ్ పాప చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. నన్ను పిలిచింది, అక్క నాకు ఇట్లా వీడియో ది అక్క, అదే ఐ మీన్ ఫొటోస్ ఎత్తక్క అని చెప్పి ఫొటోస్ తీసిన. షీ లైక్ ఇట్ ఆల్సో. కానీ బయటకు చెప్పడం మాత్రం బాగాలేవు అనింది. ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది మీకు. పోస్ట్ వచ్చిన తర్వాత జస్టిస్ ఫర్ అభిజ్ఞాన్ పెట్టండి, జస్టిస్ ఫర్ అభిజ్ఞాన్ పెట్టండి. ఎందుకంటే నాకు తెలుసు ఆ పిల్ల పోస్ట్ చేస్తుందని. కానీ ఊరికి ఇట్లా ఏదో ఒకటి అనాలి కదా, బాగున్నాయి అంటే మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇంకా తోపు అయిపోతారు కదా, అట్లా కాదు, అట్లా అవ్వకూడదు కదా. సో అందుకే ఇంకా మేడం అనేది అట్లీస్ట్ థ్యాంక్స్ బాగా వచ్చినాయని కూడా చెప్పరు. నాకు తెలిసి ఇది ఎక్కువగా ఎల్డర్ సిస్టర్స్లో జరగదు, చిన్న కూతుర్లలోనే జరుగుతుంది. లాల్.